బీఆర్ఎస్ అవినీతి పాలనలో నేను భాగస్వామిని కావద్దనే పార్టీ మారానని 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను దోచుకున్నారని మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ గా మారుజోడు రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేను ₹1 తీసుకున్నట్టు నిరూపిస్తే జనగామ గడ్డపై ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాలు దోచుకున్నారని, ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు నిర్మించుకున్నారని కడియం ఆరోపించారు. కేటీఆర్ కు జైలుకు వెళ్తాడనే భయం పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ పాలకుల తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, త్వరలోనే వారి చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ హస్తగతం చేసుకుంటాడో నా పరిస్థితి ఏమైతుందో అనేది ఒక భయం పట్టుకున్నది. రెండో భయం ఏం పట్టుకున్నది అంటే, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసినాం, అనేక అక్రమాలు చేసినాం, అనేక అవినీతి చేసినాం, ఏ కేసులు ఎత్తుకుంటామో ఎప్పుడు తేలిపోవాల్సి వస్తుందో అనేది రెండో భయం పట్టుకున్నది. అందుకనే ప్రజల యొక్క సానుభూతి పొందడానికి ప్రతిసారి కేటీఆర్ గారు ఒక మాట అంటున్నాడు. ఏమని? నేను జైలు పెట్టడానికి సిద్ధమే, నేను జైలు పెట్టడానికి సిద్ధమే అంటున్నాడు. ఎందుకు జైలు పోతావు? మరి కడియం శ్రీహరిని ఎవరు జైల్లో పెడతలేడు, ప్రతాప్ రెడ్డిని ఎవరు జైల్లో పెడతలేడు. కడియం శ్రీహరిని జైల్లో పెట్టినప్పుడు నిన్నెందుకు జైల్లో పెడతారు అంటే, బిడ్డ నువ్వేదో తప్పు చేసినావు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఇస్తున్నట్టుగా నువ్వెక్కడో తప్పు చేసినావు, నువ్వేదో అవినీతి చేసినావు, నువ్వేదో అక్రమాలు చేసినావు, నువ్వేదో భూకంసాలకు పాల్పడ్డావు కాబట్టే భయపడుతున్నావు. మొత్తం అప్పుడున్న ముఖ్యమంత్రి గారే వారి ఆదేశం మేరకే ప్రాజెక్ట్ కట్టలేమని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారే ఒక ఇంజనీర్ అయి తెలివితో తనకే అన్ని తెలుసుకొని చెప్తే చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు గతి ఏమైందో మనందరికీ కూడా తెలుసు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ